దృష్ట్యా మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అగ్నిహోత్రముతో సమానముగా మిమ్మలను కాల్చగలిగినది ఏది అంటే దరిద్రము. దరిద్రం కాల్చేస్తుంది. భోజకాళిదాసుల యొక్క జీవితంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. కాళిదాసు గారు భోజరాజు గారి దగ్గర చాలా మంచి సన్నిహితంగా ఉండేవారు. ఉంటున్నప్పుడు భోజరాజు గారి ఇంటికి ఒక బ్రాహ్మణుడు వచ్చి, అయ్యా నేను కటిక దరిద్రుండండి, రాజుగారు కవిత్వం చెప్తే కానుకలు ఇస్తారట, నాకు కవిత్వం చేత కాదు, నా దరిద్రం ఎలా పోతుందని అడిగాడు. అడిగితే కాళిదాసు గారు అన్నారు, పోన్లే నీకు కవిత్వం చేత కాకపోతే నేను శ్లోకం రాసిస్తాను, రేపు వచ్చి సభలో శ్లోకం చదువు, భోజరాజు గారు మెచ్చుకుని నీకు కానుకలు ఇస్తారన్నారు. అంటే ఆ కవి ఆయన వచ్చిన బ్రాహ్మణుడు అన్నాడు, అయ్య బాబోయ్ నాకు మహారాజు గారి వంక చూసి సభ వంక చూసేటప్పటికీ అందున భోజరాజు సింహాసనంలో ఉండగా నేను రాయని పద్యాన్ని నా పద్యం అని చెప్పి చదవాలంటే నాకు నోరు రాదు, మర్చిపోతాను, అందుకని మహాప్రభు నేను చదవలేను, కాబట్టి మీరు నాకు ఏదైనా ఉపకారం చేయాలన్నాడు. వీడు పద్యం రాసి శ్లోకం రాసి ఇచ్చినా చదవలేడు అని కాళిదాసు గారు అన్నారు, సరే రేపు నువ్వు సభకి రా, బయట పడుకునుండు, నేను కబురు చేస్తాను, లోపలికి రా, వచ్చిన తర్వాత నేను ఏదో చెప్పి నీ దరిద్రం పోవడానికి మార్గం చూస్తానన్నారు. ఉట్టి చేతులతో రాకు, ప్రభు దర్శనానికి ఉట్టి చేతులతో వెళ్ళకూడదు, ఏదైనా పట్టుకుని రా అన్నారు. సరే అలాగే పట్టుకొస్తానని ఆ బ్రాహ్మణుడు పాపం ఆయన దగ్గర ఏముంది, అసలే కటిక దరిద్రుడు, ఓ 2 చెరుక్కరలు కొన్నాడు, దాన్ని 4 ముక్కలు చేసుకుని అది పట్టుకుని అంతఃపురం ముందు నించున్నాడు. ఇంకా పిలుపు రాలేదు, నీరసంగా ఉంది, నిద్ర వచ్చింది, దాన్ని తలపాగా విప్పేసి గుడ్డలో చుట్టుకుని తల కింద ఎట్టుకు పడుకున్నాడు. ఈయనకన్నా దరిద్రుడు ఒకడు అటువైపు వెళ్ళిపోతూ చెరుక్కరలు బాగానే ఉన్నాయని చెరుక్కరలు మెల్లిగా లాగేశాడు. లాగేసి ఈ బ్రాహ్మణుడు కదులుతాడేమోనని సగం కాలియారిపోయిన కొరకంచులు తీసుకొచ్చి ఆ గుడ్డలో పెట్టి వెళ్ళిపోయాడు. ఈ బ్రాహ్మణుడు ఆ కొరకంచులు కట్టేసిన గుడ్డ మీద పడుకుని నిద్రపోతున్నాడు. ఈలోగా కాళిదాసు గారు సభామంటపంలో, అయ్యా మీ గురించి ఒక గొప్ప బ్రాహ్మణుడు వచ్చాడు ఆశీర్వచనం చేయడానికి, ఆయన చాలా గొప్పవాడు, ఆయన ఆశీర్వచనం శక్తివంతం, ఆయన మిమ్మల్ని ఆశీర్వచనం చేస్తాడు మహాప్రభు అంటే కాళిదాసు గారి మీద ఉన్నటువంటి గౌరవం చేత సరే బ్రాహ్మణుడిని తీసుకురమ్మన్నారు. బయట నించున్నాడు, తీసుకురమ్మని భటుల్ని పంపారు. తీరా భటులు బయటికి వచ్చేటప్పటికి కాలిపోయిన కొరకంచులు గుడ్డ ముక్కలో చుట్టుకుని నిద్రపోతున్నాడు ఈయన. ఆ భటులు వచ్చి, నువ్వేనా కాళిదాసు గారు పిలిస్తే రావడం కోసం ఇక్కడ పడుకున్నవాడివి అన్నారు. నేనే అన్నాడు. రా నిన్ను ప్రభువు పిలుస్తున్నారన్నారు. చెరుకు కర్రలు లేవన్న విషయం చూసుకోకుండా ఆ బట్టల మూట చంకలో పెట్టుకుని గబగబా లోపలికి వెళ్ళిపోయాడు. పోనీ అక్కడికి వెళ్ళైనా చూసుకున్నాడా, కొరకంచులని చూడకుండా ప్రభో మీ దర్శనం కోసమని రిక్తహస్తాలతో రాకూడదని మీకు కానుకలు తెచ్చానని గబగబా ఒక్కొక్కటి తీసి సింహాసనం పక్కన పెట్టాడు. అవి సగం కాలియారిపోయిన కొరకంచులు, పరమ అమంగళకరమైన వస్తువు కొరకంచు. అది తీసుకెళ్లి సింహాసనం పక్కన పెట్టాడు. క్రుద్ధుడయ్యాడు భోజరాజు. ఎంత ధూర్తుడురా ఈ బ్రాహ్మణుడు, ఆశీర్వచనం చేస్తానని కొరకంచులు తెచ్చి సింహాసనం పక్కన పెడతాడా అని. రాజు కనుగుడ్లు ఎరుపెక్కడం చూశారు కాళిదాసు గారు. అయ్యో నిష్కారణంగా నా వల్ల ఈ బ్రాహ్మణుడు చచ్చిపోతాడో ఏమిటో అని, మహారాజా మీరు తొందరపడకండి, ఈ మహానుభావుడు సంకేత రూప ఆశీర్వచనం మీకు చేశాడు. ఏమిటి చేశాడు నాకు ఆశీర్వచనం అన్నారు భోజరాజు గారు. నిష్కారణంగా రామాయణంలో హనుమ సుందరకాండలో అశోకవనాన్నంతటినీ తగలబెట్టేశారు. అశోకవనాన్ని తగలబెట్టాడన్న కీర్తి స్వామి హనుమకి చెందింది. ఖాండవనాన్నంతటినీ అగ్నిహోత్రుడు కాల్చేశాడు. ఖాండవనాన్ని కాల్చేశాడు అర్జునుడి యొక్క శక్తితోటి అని అగ్నిహోత్రుడికి, అర్జునుడికి, కృష్ణుడికి ఆ కీర్తి వెళ్ళింది. కానీ మహాప్రభో ఈయన్ని కాలుస్తున్న దరిద్రాన్ని కాల్చగలిగిన వాడు ఇప్పటిదాకా ప్రపంచంలో కనపడలేదు. అది కాల్చేస్తే ఇదిగో కొరకంచులో అయిపోయాను, నా దరిద్రాన్ని కాల్చగలిగిన వాడివి నువ్వే భోజరాజా అని చెప్పడానికి కొరకంచు అక్కడ ఎత్తాడు. నీ దానశక్తితో బ్రాహ్మణుడిని గెలవమన్నాడు. అక్షర లక్షలు ఇచ్చి పంపించాడు. బ్రాహ్మణుడు కోటీశ్వరుడై కాళిదాసు గారి కాళ్ళ మీద పడ్డాడు. నేను ఈ విషయం ఎందుకు మీకు చెప్పానంటే అగ్నిమంసం. కొరకంచు ఐశ్వర్యానికి మార్గమైందా లేదా? కాళికాదేవి అనుగ్రహం. అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానం చేస్తే కాళిదాసు గారికి అంతే, ఆ సమయస్ఫూర్తితో బయటపడగలిగిన శక్తి వచ్చేసేది. కాల్చగలిగినది కాల్చకుండా అయిపోతుంది. నేను మీకు ఒక ఉదాహరణ ఇంకొకటి చూపిస్తాను. శివాలయ ప్రాంగణంలో కూర్చుని కేవలం ఇలాంటివి విన్నంత మాత్రం చేత మన పాపరాశి ధ్వంసం అయిపోతుంది. ఇది యథార్థముగా జరిగినటువంటి సంఘటన. నేను చెప్తున్నవి ఏవీ కృతకములు కావు, నేను చెప్తున్నవన్నీ యథార్థ సంఘటనలే. వెనకటికి నందనార్ అని ఒక మహాభక్తుడు ఉండేవాడు. ఆ నందనార్ చిదంబరంలో స్వామి దర్శనం కోసమని బయలుదేరుతూ తన యొక్క యజమాని అయిన బ్రాహ్మణుణ్ణి వెళ్ళి ఒక్కసారి చిదంబరంలో జరిగేటటువంటి స్వామి ఉత్సవాన్ని దర్శించి వస్తాను, అవకాశం ఇమ్మని అడిగాడు.
అడిగితే ఆ బ్రాహ్మణుడు పంపడానికి ఇష్టపడలేదు. ఎట్టకేలకి ఇంక వీడు వింటలేదని 3 రోజుల లోపల మనకున్నటువంటి కొన్ని 100 ఎకరాల పొలాన్ని దున్నేసి విత్తనాలు నాటి పైరు పెంచి బాగా అవి ఆ పంట పండిన తరువాత ఆ కోతలు కోసేసి ధాన్యం తీసి బస్తాలకెత్తి ఇంటికి తెచ్చి బస్తాలు పెట్టి నువ్వు చిదంబరం వెళ్ళిపోవచ్చు అన్నాడు. చిదంబరం వెళ్ళిపోవచ్చు అన్న మాట ఒకటే వినపడింది నందనారికి. పరిగెత్తుకుంటూ చీకట్లో పొలానికి వెళ్ళాడు. ఆ పొలం చూస్తే కొన్ని 100 ఎకరాల పొలం. 3 రోజుల్లో ఎక్కడ దున్నుతాడు, ఎక్కడ పంట పండుతుంది. అప్పుడు అనిపించింది, అయ్యయ్యో ఎంత మోసపోయాను. తలుపుకున మెరుపు మెరిస్తే ఆకాశంలో పరమశివుని యొక్క అందెగా భావన చేసి పొంగిపోతూ నాట్యం చేసి స్పృహ తప్పి పడిపోయాడు. నందనారు నిద్రపోతున్నాడు, కానీ నందుడు నమ్ముకున్నటువంటి శంకరుడు కైలాసంలో కదిలాడు. ఆయన ఇలా అంటే పంట పండదండి, కానీ భక్తుడి యొక్క విశ్వాసాన్ని నిజం చెయ్యాలనుకున్నాడు అని కైలాసం నుంచి బయలుదేరి వచ్చాడు. శంకరుడే తన పాదుకలు మణిపాదుకలు విప్పి తన పదఘట్టనల చేత భూమి దున్నుతుంటే పొడమి తల్లి పులకించిపోయింది. ఆ రోజున నందీశ్వరుడు నాగలికి ఎద్దుగా ఉన్నాడు, పార్వతీదేవి నీళ్లు తోడింది, కార్తికేయుడు పొలానికి ఉన్నటువంటి ఆ పురుగు పుట్ర ఏమైనా పడితే వాటిని తీసేశాడు, అష్టదిక్పాలకులు వచ్చి పండినటువంటి పంటని కోతలు కోశారు, వినాయకుడు దాని మీద ముద్రలు వేశాడు, బస్తాలకెత్తారు. ఈ ధాన్యం బస్తాలన్నీ నందనార్ యొక్క యజమాని ఇంట్లో పెట్టేసి, నందనార్ నువ్వు ఇప్పుడు చిదంబరం వెళ్ళవచ్చు అని యజమాని చేత చెప్పించారు. పరమ సంతోషపడిపోయి ఆ యజమాని, అయ్య బాబోయ్ 3 రోజులంటే ఒక్క రాత్రిలో పండించాడు, వీడు కదా భక్తుడు అని, ఇక నుంచి నువ్వు నా దగ్గర సేవకుడవు కావు, మన ఇద్దరం సోదరులం అన్నాడు. ఈ నందనార్ తీరా చిదంబరం వెళ్ళి దర్శనం చేసుకుందామంటే ఆ రోజులలో ఉన్నటువంటి సంకుచితమైనటువంటి బుద్ధి వలన నీకు అగ్ని సంస్కారం జరిగితే తప్ప దేవాలయ ప్రవేశం చేసి దర్శనం చేయకూడదన్నారు. అగ్నిహోత్రాన్ని రగల్చి అందులో నువ్వు ప్రవేశించి వస్తే నువ్వు లోపలికి వెళ్ళచ్చు అన్నారు. నటరాజస్వామి ఏ స్వామి చేతిలో అగ్నిహోత్రం ఉంటుందో అటువంటి పరమాత్మ యొక్క అగ్నిహోత్రంలోకి ప్రవేశించి పునీతుడినవుతానని నందనార అగ్నిహోత్రంలోకి ప్రవేశించాడు. ప్రవేశించినంత మాత్రం చేత అంతెత్తున రేగుతున్నటువంటి అగ్ని కీలలు పుష్పమాలికలైపోయి, చల్లటి ఫ్రిడ్జ్లో పెట్టి తీసినటువంటి పుష్పమాలలైపోయి నందనారి యొక్క కంఠసీమలో పడిపోయి కొన్ని వేల మంది చూస్తుండగా జరిగిన సంఘటన. ఇప్పటికీ మీరు చిదంబరంలో ఆ నటరాజును చూడొచ్చు. నటరాజ దర్శనం కోసమని లోపలికి వెళ్ళి నటరాజస్వామి దర్శనం చేస్తూ ఆనంద తన్మయత్వంలో ఉండగా కొన్ని వేల మంది చూస్తూ ఉండగా నందనార్లో ఉన్నటువంటి జ్యోతి పైకి లేచి నటరాజస్వామిలో లీనమైపోయింది. కాబట్టి ఆనాడు అగ్నిహోత్రంలో ప్రవేశించినటువంటి తన భక్తుణ్ణి అగ్నికీలల్ని పుష్పమాలికలుగా మార్చి రక్షించిన వాడు శంకరుడా కాదా? కాబట్టి పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆపోపారం భూమిస్థలంబగు. ఇదొక విచిత్రమైనటువంటి విషయం. సముద్రం అంతా భూమి అయిపోయింది. సముద్రం అంతా భూమి ఎలా అయిపోతుందండి అంటే, మనకి అగస్త్యుడు అని ఒక మహర్షి, మహానుభావుడు, ప్రాతస్మరణీయుడు, లలితా సహస్రనామ స్తోత్రానికి శ్రోత, ఆదిత్య హృదయానికి ఉపదేశకర్త, రామాయణం అంతా వెనక నుండి నడిపించినటువంటి మహానుభావుడు. అటువంటి అగస్త్యుడు మహాశివభక్తుడు. వారణాసిలో ఆయన నిర్మించుకున్నటువంటి ఆశ్రమంలోట ఎంత చిత్రంగా ఉండేదంటే, కుక్క పిల్లలు పిల్లి పిల్లలు వచ్చి కూర్చుంటే వాటికి శరీరం చాలా సంతోషంగా ఉండడం కోసమని పులులు తమ గోళ్లతో వాటి ఒళ్ళు గోకుతుండేవిటి. ప్రాణులు ఒకదాని పట్ల ఒకటి ఆ కోపాన్ని మరిచిపోయి ఉండేవి. ఏనుగులు వెళ్ళి సింహాల యొక్క జూలుని తొండంతో పట్టుకుని లాగి ఆడుకుంటుండేవిటే. సింహాలు ఏనుగుల్ని నాకుతుండేవిటే. అంటే అగస్త్య మహర్షి యొక్క పంచాక్షరి ఉపాసనా శక్తి చేత ప్రాణులు తమ మధ్య ఉన్నటువంటి వైరాన్ని మర్చిపోయాయి. బ్రాహ్మీ శక్తి అలా వ్యాపించింది. అంతటి గొప్ప శివభక్తుడు అగస్త్యుడు. అటువంటి అగస్త్యుడు ఒకానొక సమయంలో సముద్ర జలాల్ని తాగవలసి వచ్చింది. ఎందుకు తాగవలసి వచ్చింది అంటే, కాలకేయాదులు అని రాక్షసులు ఉండేవారు. వాళ్ళు పగటిపూట సముద్రంలో ఉన్నటువంటి ద్వారంలోంచి పాతాళలోకానికి వెళ్ళిపోయేవారు.
రాత్రిపూట బయటికి వచ్చి ఋషుల ఆశ్రమాల్లో ఉండేటటువంటి వేదవేత్తల్ని చంపేస్తుండేవారు. ఇంద్రుడు అగ్నిహోత్రుణ్ణి మొదలైన వాళ్ళని పిలిచి మీరు ఎలా అయినా సరే సముద్ర జలాల్ని ఇంకింప చెయ్యండి అన్నాడు. అంటే అగ్నిహోత్రుడు అన్నాడు, నేను ఇంకింప చేయగలను, కానీ నేను ఇంకింప చేసినప్పుడు దానిలో ఉన్న సమస్త భూతకోటి మరణిస్తుంది, దానివలన నాకు పాపం, నేను చేయనన్నాడు. నువ్వు అలా అన్నావు కాబట్టి సర్వభక్షకుడవు కొమ్మని చెప్పించాడు. సరే, ఆ తర్వాత ఆయన సర్వభక్షకుడైనా సరే మహానుభావుడే, ఆయన దీప్తి చేత కాంతి చేత ఆయన యొక్క ప్రకాశము చేత ఆయన పవిత్రత తగ్గకుండా వరాన్ని పొందాడు. సర్వకాలముల యందు అందరి చేత నమస్కరింపబడేవాడయ్యాడు అగ్నిహోత్రుడు. అప్పుడు దేవేంద్రుడు అన్నాడు, ఈ సముద్ర జలాలన్నింటినీ తాగేస్తే తప్ప ఎవరో ఒకళ్ళు భూమి కనపడదు, సముద్రపు యొక్క అడుగు భాగం కనబడితే తప్ప ద్వారం దొరకదు, ద్వారం దొరికితే తప్ప పాతాళ లోకానికి వెళ్ళి వాళ్ళు దాక్కున్న చోట కాలకేయాదుల్ని చంపలేరు. సముద్ర జలాలన్నింటినీ తాగగలిగిన వాడు ఎవరని అడిగాడు. అడిగితే అది ఎలా తాగాలి, ఏదో పంపులు పెట్టి మోటార్లు పెట్టి ఎప్పుడో తోడుతామండి 10 ఏళ్ల తర్వాత అంటే ఈలోగా వాళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళు స్థావరం మార్చేస్తారు, హఠాత్తుగా తాగేయాలి. ఎవరు తాగుతారన్నారు. పరమశివ భక్తుడై నిరంతర శివనామస్మరణ చేసేటటువంటి అగస్త్యుడు చేయలేని పని లేదు, కాబట్టి ఆయన కాళ్ళు పట్టుకోండి అన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ సముద్ర జలాలన్నింటినీ మీరు ఔపోసన పట్టేయండి అన్నారు. దేనికి రాని ఆయన అడిగారు. కాలకేయాది రాక్షసుల్ని చంపాలండి, బిలం కనపడాలి అన్నారు. అదెంత పనిరా, అలాగే తాగేస్తానని ఆయన ఔపోసన పట్టేశాడు. నర్మదా నదీ జలాల యొక్క వరద జలాల్ని శంకరాచార్యుల వారు కమండలంలో పట్టేసినట్టు ఇలా పట్టి ఔపోసన పట్టేశాడు. అంతే. ఆకూపారం భూమి స్థలంబగు, సముద్రం అంతా ఎండిపోయింది ఒక్క క్షణంలో, అంతా భూమి అయిపోయింది. భూమి అయిపోతే ఇంద్రాది దేవతల బిలాన్ని కనిపెట్టి లోపలికెళ్ళి కాలకేయాది రాక్షసుల్ని సంహరించారు. సంహరించి పైకొచ్చి మళ్ళీ ఇంత జలము భూమి మీద లేకపోతే భూమికి సమతౌల్యం ఉండదు, ఇంత నీరు ఉండాలి మళ్ళీ, అందుకని నీటిని విడిచిపెట్టేసేయమన్నారు. అంటే ఆయన అన్నాడు, మీరు ఈ మాట నాకు ముందు చెప్పలేదు, తాగమన్నారు తాగేశాను, మళ్ళీ విడిచిపెట్టమని నాకు చెప్పుంటే విడిచిపెట్టడానికి లోపల దాద్దునేమో, మీరు తాగండి అన్నారు, నేను తాగేశాను, అది జీర్ణం అయిపోయింది, కాబట్టి ఉన్న నీళ్లు వదిలేస్తాను అని తన మూత్రావయవంలోంచి విడిచిపెట్టాడు. అందుకే సముద్ర జలాలు ఉప్పగా ఉంటాయి. బ్రహ్మవైవర్త పురాణం. సముద్ర జలాలలో ప్రతిరోజు స్నానం చేయడానికి వీల్లేదు, పర్వదినాల్లోనే స్నానం చేయాలి. అందుకని అగస్త్యుని యొక్క మూత్రావయవంలోంచి సముద్రం మళ్ళీ పైకొచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది శక్తి? సముద్రాన్ని ఔపోసన పట్టి భూమండలంగా మార్చడం ఏమిటి? ఇది మనము వెడతాం శివాలయానికి, దూర్జటి వెళ్ళాడు శివాలయానికి. ఇప్పుడు చెప్పండి, మా దూర్జటి ఎంత గొప్పవాడు. ఇది చెప్తున్నాడు శంకరుడి దగ్గరకు వచ్చింది. శంకరా, నీ నామము యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా? ఇదయా దాని గొప్ప. పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపానం భూమి స్థలంబగు. అక్కడతో విడిచిపెట్టాడా? అగస్త్యుడంటే ఎటువంటి వాడో తెలుసా అండి? మేరు పర్వతం మీద వింధ్యపర్వతానికి కోపం వచ్చిందోసారి. సూర్యుడు ఎప్పుడు మేరువుకు ప్రదక్షిణం చేస్తాడని మేరువుతో సమానంగా పెరిగిపోతాడని పెరిగిపోయింది. సూర్యచంద్రుల యొక్క గమనానికి అడ్డొచ్చేసింది. దేవతలు ఏం చెయ్యాలో అర్థం కాక ఇప్పుడు ఈ వింధ్యపర్వతంతో తగువు పెట్టుకోవడం అంటే చాలా కష్టం. కనుక మనం ఒక పని చేద్దాం, అగస్త్య మహర్షిని పంపిద్దామని ఆయన్ని ప్రార్థన చేసి ఆయన్ని పంపారు. పంపితే అగస్త్య మహర్షి అంతటి వాడు వస్తూ ఉంటే లోపాముద్రాదేవితో కలిసి ఆయనని గౌరవించాలి కనుక తల వంచి నమస్కరించాడు వింధ్యుడు. నమస్కరిస్తే ఆయన అన్నాడు, పెద్దవాడిని అయిపోయానయా, భార్యతో కలిసి వెడుతున్నాను, ఈ శిఖరాలు ఎక్కలేను దిగలేను, ఒక్కసారి దక్షిణ భారతదేశం వెళ్ళి క్షేత్రాలు చూసి మళ్ళీ వస్తాను, అప్పటిదాకా అలా ఉండన్నాడు. అప్పటిదాకా అలా ఉండనావా అండి అని అడగడమే అగస్త్యుణ్ణి. అలాగే మహాప్రభువుని నేలతో సమతలంగా పడన్నాడు. అలా పడి ఊడిపోయాడు ప్రణిపాతం చేసి. అందువల్ల మీరు నేను ఈ లోకాలు ఉన్నాం అగస్త్యుడి యొక్క శక్తి చేత. ప్రాతస్మరణీయుడు అగస్త్య మహర్షి అంటే. అగస్త్య మహర్షికి ఇంత శక్తి ఎక్కడిది? శివనామోచ్చారణం వల్ల కలిగినటువంటి శక్తి, శివభక్తి చేత కలిగినటువంటి శక్తి. కాబట్టి పవి పుష్పంబగు అగ్నిమంచగు ఆకూపారం భూమి స్థలంబగు శత్రుండతి మిత్రుడవు. శత్రుడు ఎప్పుడు మిత్రుడయ్యాడండి శివనామం చెప్తే? ఇది ఒక గమ్మత్తైనటువంటి విషయం. వృత్తినే చెప్పరుగా. శివుడి దగ్గర కూర్చుని చెప్తున్నాడు మహానుభావుడు. అందులో ఎక్కడ చెప్తున్నాడు? కాళహస్తిలో కూర్చుని చెప్తున్నాడు. కాళహస్తి క్షేత్రంలో శంకరుడి వంక తిరిగి నీనామం చెప్పిన వాడి యొక్క శత్రువు మిత్రుడవుతాడు మళ్ళీ అంటున్నాడు.
దీనికి ఏదో ఆధారం ఉండాలిగా. అలా అయినట్టు ఎక్కడా? మనకు వచ్చినటువంటి గొడవ ఏమిటంటే దూర్జిటి చెప్పినా మనం నమ్మంగా, మనకు ఆధారం కావాలి. ఎక్కడుంది ఏ ఆధారం అంటే కొన్ని వందల ఆధారములు చూపించవచ్చు. కానీ అలా చూపించడం మొదలు పెడితే ఇంక ఇక్కడే శివపురాణ ప్రవచనాలు అయిపోతాయి. అందుకని నేను మీకు 1-2 ఉదాహరణలు చూపించే ప్రయత్నం చేస్తాను. మనకి వెనకటి కాలంలో కళైసింగ నాయనార్ అని చెప్పి 63 మంది నాయనార్లలో ఒక నాయనార్. మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళ్ళి గిరగిరగిరగిరగిర తిరిగేస్తారు. అలా తిరిగేకండి, తిరగకుండా 63 మంది నాయనార్ల దగ్గర ఆగండి. ఒక్కసారి ఆగితే జ్ఞాన సంబంధర్ అని ఒకరు కనపడతారు. వెంటనే శిరస్సు ఉంచి నమస్కరించండి. ఆయన లాంటి మహాపురుషుడు లేడు. అలాగే అప్పర్ అని కనపడతారు. వెంటనే శిరస్సు వంచండి. మాణిక్య వాచకర్ అని ఉంటారు. స్ఫటికలింగం పక్కన ఉంటారు. మాణిక్య వాచకర్, ఆయనకి నమస్కరించండి. నీలనక్క నాయనారు, అత్తిపత్తి నాయనారు, మూర్తి నాయనారు. ఈ నాయనార్ల పేర్లు, ఆ నాయనార్ల కథలు మీతో వచ్చినటువంటి భక్తులు ఎవరైనా ఉంటే ఈ నాయనార్లలో ఎవరివైనా ఒక్క 4 నాయనార్ల గురించి చెప్పండి అని అక్కడ కూర్చుని వినండి. వింటే శంకరుడు సంతోషిస్తాడు. మీరు 10 మాటలు దర్శనం చేస్తే సంతోషించాడు. ఆ నాయనార్లను అందుకుని పెట్టుకుంటాడు పక్కన. వాళ్ళందరూ శివానుగ్రహం పొందిన వాళ్ళు. మీరు ఆ శ్రీకాళహస్తి వెళ్ళవి వింటుంటే పొంగిపోతాడు. వాళ్ళకి కైమోడ్చి ఒక్కొక్క నాయనార్ పేరు చెప్తుంటే, నేను గొప్పకి చెప్పానని మీరు అనుకోకండి. పూర్వకాలంలో నేను తీర్థయాత్రలకు వెడితే ఎవరిని నాతో పాటు ఎలవ్ చేసేవాడిని కాదు. ఎవరన్నా వస్తానన్నా వద్దమ్మా, నాకేం తెలుసు, నాతో వద్దనేవాడిని. నేను, నా భార్య, నా బిడ్డలిద్దరే వెడితే ఇదే పని. చంటి పిల్లల్లా అక్కడికి వెళ్ళి ఆ నాయనార్ల వంక చూసి, ఒరే తిరునీలనక్క నాయనారా అంటే, నాన్నగారండి సాలిపురుగు నాయనారు కదండి నాన్నగారండి అని మా అబ్బాయి అంటుంటే పొంగిపోయి చిన్నపిల్లల్లా అక్కడ కూర్చుని ఆ నాయనార్ల కథలు చెప్పుకొని ఆడుకొని పాడుకొని పొంగిపోయి చంటి పిల్లల్లా గడిపేసి ఆనంద తరంగాల్లో తేలియాడి తిరిగి వచ్చేస్తుండేవాళ్ళం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అందులో ఇప్పుడు నేను చెప్పానే కళైసింగ నాయనార్ అని ఒక నాయనార్. ఆ నాయనార్ ఎంత చిత్రమైనటువంటి వ్యక్తి అంటే, ఆయనకి పిచ్చి శివభక్తి. ఆ శివభక్తికి అర్థం లేదు, ఇంకా అంత శివభక్తి. ఆయన ఏం చేసేవాడంటే శివాలయంలో కూర్చునేవాడంతే. ఇదిగో వీళ్ళు ఇప్పుడు అరుగులెక్కి ఎలా కూర్చున్నారో అలా ఓ శివాలయం అరుగెక్కి కూర్చుని ఉండేవాడు. ఆ శివాలయంలో ఓ పువ్వు కింద పడింది అనుకోండి, అబ్బబ్బబ్బా ఏం అదృష్టం రావో, పువ్వు పూసి శివుడుతున్నటువంటి ఆలయంలో పడింది అనుకునేవాడు. చంద్రకిరణాలు పడ్డాయనుకోండి, చంద్రుడా నువ్వు ఎంత అదృష్టవంతుడివి, నీ కిరణాలతో, కిరణములంటే కరములు, కరములంటే చేతులు, నీ చేతులతో ఈ శివాలయాన్ని అంతటినీ తడివి నమస్కరిస్తున్నావు అనేవాడు. సూర్యకిరణాలు పడితే సూర్యుడిని చూసి పొంగిపోయేవాడు. ఎవరైనా అలా ప్రదక్షిణం చేస్తుంటే ఎంత అదృష్టం, ప్రదక్షిణం చేస్తున్నారనుకునేవాడు. అంత పొంగిపోయేవాడు. మంచి పనులకింత పొంగిపోయినవాడు చిన్న తేడా వచ్చినా అంతే క్రుద్ధుడుగా ఉంటాడు కదండి. మరి అరుగు మీద కూర్చున్నవాడు ఆయన అలా కూర్చున్నాడు. ఒక రాజుగారు ఆలయంలోకి దర్శనానికి వచ్చాడు. ఆలయాల్లోకి వెళ్ళినప్పుడు చెయ్యకూడని పనులు కొన్ని చేస్తూ ఉంటారు. చెప్పులు వేసుకుని గుళ్ళోకి వెళ్ళాలి. ఎవడెళ్ళమన్నాడు దిక్కుమాలిన చెప్పులు. దాని ఫలితం ఏమిటో తెలుసా అండి? వచ్చే జన్మలో మోకాళ్ళ వరకు కాళ్ళు లేకుండా పుట్టిస్తారు. 2 కాళ్ళు మోకాళ్ళ కిందవి ఇహ కాళ్ళు ఉండవు. ఒక జన్మంతా అంతే. చెప్పులతో ఆలయంలోకి వెళ్తే రాజద్వారం దాటకూడదు, చెప్పుతోటి గొడుగు వేసుకుని గుళ్ళోకి వెళ్ళకూడదు. ఛత్రం పట్టించుకునే అధికారం ఈశ్వరుడు ఒక్కడిదే గుళ్ళో. కాబట్టి ఛత్రం పట్టుకుని గుళ్ళోకి వెళ్ళకూడదు. గొడుగు తీసేసి, వర్షంలో నువ్వు పెడుతున్నా సరే గొడుగు తీసేసి పక్కన పెట్టేసి గుళ్ళోకి వెళ్ళాలి తప్ప నువ్వు గొడుగు వేసుకుని గుళ్ళోకి వెళ్తానంటే కుదరదు. రాజద్వారం దాటకూడదు గొడుగుతోటి. కనుక ఇవన్నీ అపచారాలు మనకి తెలియవు, చేసేస్తూ ఉంటాం. ఈ నాయనార్ కూర్చుని ఉన్నారు, కళైసింగ నాయనార్. రాజుగారు భార్యతో కలిసి ఆలయంలోకి వచ్చాడు, ప్రదక్షిణం చేస్తున్నాడు. అదే సమయంలో ఒక పువ్వు కింద పడింది. ఇదిగో ఇప్పుడు ఈ చెట్టు యొక్క కొమ్మలు ఆ సరోవరంలోకి ఎలా వంగి ఉన్నాయో అలాగే ఆ ఆలయం పక్కన ఉన్నటువంటి ఒక పెద్ద పూల చెట్టు కొమ్మలు ప్రహారీ గోడ మించి గుడి లోపలకు ఉన్నాయి. ఆ గుడిలో ఉన్నటువంటి చెట్టు కొమ్మల మించి పువ్వులు కింద పడుతున్నాయి. శివాలయ ప్రాంగణం అంతా శివక్షేత్రమే కదండి. ఏమదృష్టం చక్కగా ఓ పువ్వు పూసి తనంత తాను అందులో పడుతోందని పొంగిపోతున్నాడు ఈయన. ఈ పొంగిపోతున్న సమయంలో రాజుగారి భార్య రాణిగారు ఆ పువ్వు తీసి వాసన చూసింది. వాసన చూసేటప్పటికీ ఆ నాయనారికి ఎక్కడలేని కోపం వచ్చింది. శివాలయంలో పడినటువంటి పువ్వు శంకరుడి కాళ్ళ మీద పడింది. మనమెవరం ఈ పడిపోయినటువంటి పువ్వుని తీసి వాసన చూడడానికి? కాబట్టి మనం తప్పు చేశాం అని చెప్పి వెంటనే ఆయన ఒక కత్తి పట్టుకుని వచ్చి ఆ రాణి గారి తల పట్టుకుని వంచేసి ఆవిడ ముక్కు కోసేది. ముక్కు కోసేస్తే నెత్తురు కారిపోతాడు. రాజు క్రుద్ధుడయ్యాడు. క్రుద్ధుడై
పట్టపురాణి అని కూడా చూడకుండా ఏ కారణానికి ధూర్తుడు నా భార్య ముక్కు కోశాడు, వెంటనే ఇతను జవాబు చెప్పాలన్నాడు. నిర్భయంగా అతను అన్నాడు, నేను శివుణ్ణి నమ్ముకున్నవాడిని, నాకు భయం లేదు. ఈ ప్రాంతంలో ఈ గుడిలో పడినటువంటి సమస్తము ఈశ్వరార్చన జరిగినటువంటి పదార్థం, దాన్ని తీసి కన్నులకు అద్దుకొని తల మీద పెట్టుకుని చండీశ్వరుడి దగ్గర విడిచిపెట్టాలి, నందీశ్వరుడి దగ్గర విడిచిపెట్టాలి. నంది మీద విడిచిపెట్టడం కూడా తప్పే, చండీశ్వరుడి దగ్గర విడిచిపెట్టాలి. నంది మీద విడిచిపెడితే ఓ కొత్త తప్పు కూడా వస్తుంది. ఇంకోటి తొక్కాడు అనుకోండి, దాన్ని బడి పూర్వజన్మ పుణ్యం పోతుంది. కావాలంటే నేను తప్పు చెప్పాను అనుకుంటే మీరు మహిమ్నా స్తోత్రం చదవండి. గంధర్వుణ్ణి అలాగే పట్టుకున్నారు. చండీశ్వర స్థానం దగ్గర పెట్టాలి తీసుకెళ్ళి, అసలు న్యాయానికి. శివాలయంలో అందుకే చండీశ్వర స్థానం దగ్గర బుట్ట పెట్టాలి, నిర్మాల్యం తీసుకొచ్చి అందులో వేసేస్తారు. పువ్వులు అవి కొబ్బరి చెక్కలు అవి అయితే ఆయనకి చూపించి ఇంటికి తీసుకెళ్ళచ్చు ప్రసాదం కింద. కనుక ఇవాళ చాలా చోట్ల ఆ సంప్రదాయం లేదు. ఎందుకని అంటే వాళ్ళకే తెలియదు అలా చెయ్యాలి. చాలా నాకేం భయం లేదు, అందుకని నేను అంత నిర్భయంగా చెప్తాను. వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు చేయరు. కానీ కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తెలియదు కానీ చెప్తే విని చేస్తారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. కనుక ఈయన నిర్మాల్యాన్ని కన్నులకు అద్దుకోలేదు, చండీశ్వరుడి దగ్గర పెట్టలేదు, శివాలయంలో పడినటువంటి పువ్వు తీసి వాసన చూస్తోంది. అంటే తాను భోగం అనుభవిస్తోంది పువ్వుతో. ఆ ఇంద్రియం తప్పు చేసింది కాబట్టి ఆ ఇంద్రియాన్ని కోసేశానన్నాడు. ఇప్పటి వరకు శత్రుత్వంతో చూసినటువంటి రాజు ఆయన శివభక్తిని ఆయన చెప్పిన మాటలకి పొంగిపోయి కౌగిలించుకున్నాడు. ఎలా కౌగిలించుకున్నాడు? రాజు మనస్సులో ఆ భావన నాటుకునేటట్టు, భక్తితో అతను చేసిన పని అర్థమయ్యేటట్టు శివుడే చేశాడు. శత్రుండతిమిత్రుడు, అప్పటికి శత్రువుగా కనిపించిన వాడు మిత్రుడుగా మారిపోయాడా లేదా? అదే నీలనక్క నాయనార్ జీవితంలో జరిగింది. నీలనక్క నాయనార్ ఆ శివలింగం దగ్గర కూర్చుని అభిషేకం చేస్తున్నాడు. అభిషేకం అంతా అయిపోయింది, శివలింగం అంతా తుడిచేశాడు. తుడిచేసి విభూతి రాసి బొట్టు పెట్టి అలంకారం చేస్తున్నాడు పువ్వులతో. పంచాక్షరీ మహామంత్రాన్ని పైకి చదువుతున్నాడు బిగ్గరగా. అసలు మంత్రానికి అన్నిటికన్నా తక్కువ స్థాయి ఏమిటంటే పైకి వినపడేటట్టు చదవడం. బిగ్గరగా చదవడం అంటే చాలా తక్కువ స్థాయి. అంటే ఆయన ఆనందం అటువంటిది, అంత గట్టిగా చదువుతున్నాడు పంచాక్షరి. చదువుతూ ఇంకా విడిచిపెట్టలేక ఇంకొంచెం పువ్వులు పట్టరా మళ్ళీ స్వామికి అర్చన చేస్తానన్నాడు. భార్య పట్టుకొచ్చి పువ్వులు అక్కడ పెట్టింది. ఈలోగా పైన ఒక సాలెపురుగు పాకుతూ పాకుతూ వచ్చి టక్కని శివలింగం మీద పడింది. నీలనక్క నాయనార్ చూస్తున్నాడు, ఈ సాలెపురుగుని ఎలా తీసేయాలి శివలింగం నుంచి అని. ఈ పక్క నిలబడి చూస్తున్న భార్య భరించలేకపోయింది. అమ్మో సాలెపురుగు మీద పడిందని, శంకరుడికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని గబగబా శివలింగం మీద 2 చేతులు వేసి ఉఫ్ ఉఫ్ అని ఊదేసింది. ఆ ఊదేయడంలో ఆ సాలెపురుగు వెళ్ళిపోయింది. కానీ ఈవిడ నోట్లో ఉన్నటువంటి ఉమ్ము శివలింగం మీద పడింది. నీలనక్క నాయనార్ చూశాడు, నేను ఇంత శ్రద్ధతో ఆరాధన చేస్తాను శివలింగాన్ని, సాలెపురుగు పడితే నేను తీసేస్తాను దాన్ని. నువ్వెందుకు తొందరపడి ఊదేవు, ఎందుకు తొందరపడి ఉమ్ము వేసావు శివలింగం మీద? ఈ క్షణంలో నిన్ను నేను పరిత్యజిస్తున్నాను, నువ్వు ఇహ నాతో ఇంటికి రావద్దు, నువ్వు ఇక్కడ ఉండిపోన్నాడు అని ఒక్కడే ఇంటికి వెళ్ళిపోయాడు. శివాపరాధం చేసినాడు, వెళ్ళిపోయి పడుకున్నాడు. ఇప్పుడు భార్య ఏమైంది? శత్రువు అయిపోయింది. వెళ్ళి నిద్రపోతున్నాడు నీలనక్క నాయనార్. నిద్రలో వరహాలరావు గారు ఇందాక చెప్పారే, అలా ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం, తెల్లటి శరీరంతో ప్రకాశిస్తున్నటువంటి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై, చూశావా నాకు ఇక్కడ ఒక్క చోటే దద్దురు లెక్కలేదు. ఎందుకు ఎక్కలేదో తెలుసా? ఇక్కడ పాకే సమయంలోనే నీ భార్య ఊదీసింది, మిగిలిన చోట్ల సాలెపురుగుని ఎలా తీద్దాం అని నువ్వు ఆలోచించడంలో, అది పాకడంలో నా ఒళ్ళంతా దద్దురు లెక్కిపోయింది విషపురుగు అవడం వల్ల. నీ భార్య ఊదబట్టి ఇక్కడ ఒక్క చోట దద్దురు లెక్కలేదు. ఎవరు భక్తురాలు? నీ ఒంటి మీద పడితే నువ్వు అంతసేపు ఆలోచిస్తావా? వెంటనే ఇలా అంటావు, నా మీద పడింది కాబట్టి ఎలా తీద్దాం అని అంతసేపు ఆలోచించావు. అమ్మో నా స్వామికి ఏమైనా దురద పెడుతుందేమో అని వెంటనే ఊదేసింది నీ భార్య. మీ ఇద్దరిలో ఎవరిది భక్తి? వెళ్ళి నీ భార్య కాళ్ళ మీద పడమన్నాడు. నీలనక్క నాయనార్ రాత్రికి రాత్రి గుళ్ళోకి వెళ్ళి భార్య పాదాల మీద పడి నమస్కారం చేసి, నాకన్నా నువ్వు భక్తురాలివని ఇంటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు చెప్పండి, శత్రుండతిమిత్రుడవు అయిందా లేదా? ఇది వెనక రోజు నాయనార్లని చూసి 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 పరవశించిపోయినటువంటి దుర్జటి శివుణ్ణి చూసి చెప్తున్నాడు, శివా చూశావా నీ నామం యొక్క గొప్పతనం? పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు. టైం ఎంత అండి? కళ్ళజోడు మర్చిపోయాను. 8.
అమ్మ తగ్గించేయకండి. పవి పుష్పంబగు అగ్ని మంసగు అకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమవు నెన్నగా. ఇది ఒక గమ్మత్తు. విషము దివ్యాహారం అవుతుందా? తెలియక ఎవరైనా విషం తినేశాడు అనుకోండి, ఏమవ్వాలి? చచ్చిపోతాడు. అంతేగాని విషం తిన్నటువంటి వాడికి అది దివ్యాహారం ఎలా అవుతుంది? అయ్యి ఎలా బతుకుతాడు అంటే, ఇది శివుణ్ణి చూసి చెప్తున్నాడు. శివ, నీ నామము చెప్పుకున్న వాళ్ళకి ఇలా అయింది అంటున్నాడు దుర్జటి. ఎక్కడ జరిగింది? జరగకుండా ఈ మాట అనడుగా. ఎక్కడైనా జరిగిన వృత్తాంతం ఉందా? విషం తింటే విషంతో పుట్టి విషంతో పెరిగి విషం చేత అంత తేజోవంతుడైపోయినటువంటి స్థితి ఎవరికైనా దక్కిందా? పురాణంలో పూర్వకాలంలో జరిగిందా? జరిగింది ఒకరి విషయంలో. అసితుడు అని ఒక రాజు. ఆయన మరణించే సమయానికి ఒక్క పెద్ద భార్య మాత్రమే గర్భవతి, మిగిలిన రాణులు ఎవ్వరూ గర్భిణీ స్త్రీలు కారు. రాజు హఠాత్తుగా మరణించాడు. కాబట్టి ఇప్పుడు పెద్ద భార్య కడుపులో ఉన్నటువంటి పిల్లవాడు పైకొస్తే ఆయనకి పట్టాభిషేకం చేస్తారు. మిగిలిన రాణులకు ఆగ్రహం కలిగింది. మనకి గర్భం రాకముందే భర్త మరణించాడు, కానీ పెద్ద భార్య మాత్రం గర్భిణి, కాబట్టి ఈవిడ కుమారుడికి పట్టాభిషేకం జరుగుతుంది. ఈవిడ కడుపులో ఉన్న పిల్లవాడు పుట్టడానికి వీల్లేదు. కాబట్టి వీడిని చంపేయాలంటే ఒక్కటే మార్గం, మహారాణికి గరళం పెట్టేయడమే, విషం తినిపించేయడమే. ఆవిడతో విషం తినిపిస్తే లోపల ఉన్న పిండానికి కూడా విషం వెళ్ళి మరణిస్తాడా పిల్లవాడని ఆ మహారాణిని కూర్చోబెట్టి గరళం తినిపించేశాడు. తినిపించేస్తే తెలియక ఆవిడ విషాన్ని తినేసింది. ఆవిడ నాభిగొట్టంలోంచి ఆ విషం లోపల ఉన్నటువంటి పిల్లవాడిలోకి వెళ్ళిపోయింది. అదే సమయానికి చవన మహర్షి చూశారు అటుగా వెళుతూ. ఆయనకు అనుగ్రహం కలిగింది. ఆయన పరమశివ భక్తుడు. ఆ లోపల ఉన్న పిల్లవాడిని రక్షించాలనుకున్నారు. ఆ రాణిని తీసుకెళ్లి తన ఆశ్రమంలో కూర్చోపెట్టి నిరంతరము శివకథలు చెప్తూ శివనామం చెప్పిస్తూ తాను శివనామం చెప్తూ శివనామ ప్రభావము చేత కడుపులో ఉన్న బిడ్డడిలోకి గరళము ప్రసరించిన మరణము లేకుండా శివనామమును ఔషధముగా ఇచ్చి రక్షించారు. గరళము లోపల ఉన్న మరణించకుండా పుట్టి తేజోవంతుడుగా పెరిగిన బిడ్డ కనుక సగరుడు అయ్యాడు. ఆయనకి పేరు వేరే పెట్ట, ఆయనే సగరుడు. ఆయన బిడ్డలే 60,000 మంది సగరులు. వారు తవ్విన గోతులలోకి వచ్చిన నీళ్లే సాగరములు. కాబట్టి ఆ సగర చక్రవర్తియే విషముతో పుట్టాడు. ఈశ్వర, నీ నామమును పట్టుకున్నటువంటి వారు లోపల విషము తిన్నవాళ్ళైనా విషము లోపలికెళ్ళినా చిన్న పసికందైనా పిండమైనా మరణించకుండా అంగవైకల్యం లేకుండా బయటికొచ్చి విషంతోటే పెరిగి పెద్దవాడై ఈ లోకాలని పరిపాలించాడా లేడా? ఈశ్వర, నీ నామం ఎంత గొప్పదయా! సృష్టిలో ఇలా ఎవరైనా చెయ్యగలరా? నీ నామము చేసింది శంకర. కాబట్టి పవి పుష్పంబగు అగ్ని మంసగు నా అకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమవు నెన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ, నీ నామము సర్వవస్యకరమవు శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. ఎవరి దగ్గరికి వెళ్ళి? ఇది ధూర్జటి గొప్పతనం, ఇది మా ధూర్జటి గొప్పతనం. లోకం దగ్గరికి వచ్చి చెప్పలా, తన మనస్సుకి చెప్పలా, శివుడి దగ్గరికి వెళ్ళి శివుడికి చెప్పాడు శివనామం యొక్క గొప్పతనాన్ని. శివుడు ఎంత పొంగిపోయి ఉండాలి! ఇంత వాయులింగం. నిజంగా ఈ పద్యం చదువుతున్నప్పుడు, ఈ పద్య వ్యాఖ్యానం జరుగుతున్నప్పుడు ఆలయంలో ఉన్నటువంటి శివమూర్తి ఎంత పొంగిపోయి ఉంటాడు. మళ్ళీ ఆ ధూర్జటి పద్యాలు మళ్ళీ ఇన్నాళ్ళకి వినపడుతున్నాయని ఎంత పరవశించిపోతాడు ఆయన స్వామి. ఈ మాటలు చెప్పి శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ, నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. నిర్మల శంకర శాస్త్రి ఆరాధ్యులని దగ్గరగా 90 సంవత్సరములు పూర్తయిపోయి రుద్రాక్షలతో చేయబడిన కిరీటం పెట్టుకుని ఉంటారు. ఆయన శ్రౌత శైవ ఆరాధ్య పీఠాధిపతులు, హైదరాబాద్లో ఉంటారు. ఆ నిర్మల శంకర శాస్త్రి ఆరాధ్యుల వారి జీవితంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. ఆయన ఎప్పుడూ శివనామం చెప్తూనే ఉంటారు. ఎప్పుడు. నేను అలాంటి మహాపురుషుణ్ణి ఒకడిని చూశానండి. ఆయన ఇప్పటికీ ఉన్నారు. రాజమండ్రి పట్టణంలో మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారని మహానుభావుడి వాళ్ళ పక్షపాతం వచ్చి మంచంలో పడుకుని ఉన్నారు. వారు మా ఇంటికి వస్తే నేను అటువంటి మహాపురుషుడికి నేను ఒక్కరోజు ఆతిథ్యం ఇవ్వాలని వారి పాదాలు పట్టుకుని నేను వారిని మా ఇంటికి తీసుకొచ్చాను. వారు కూర్చున్నారు. కూర్చుని సాయంకాలం 4:30కో 5కో నేను ఆయన పక్కన కూర్చున్నాను. రాత్రి 9 అయింది.
నా భార్య ఎన్ని మాటలో వచ్చి అయ్యా మీరు పలహారానికి లేస్తారా అని అడుగుతూనే ఉంది. 4 గంటల సేపు ఆయన ఆ శివనామం గురించి, శివుడి గురించి అలా చెప్పేస్తూనే ఉన్నారు. ఎన్ని శ్లోకాలో, ఎన్ని పద్యాలో, ఏమి ధారణో, ఎంత పొంగో చెప్పి పలహారానికి వెళ్ళారు. రాత్రి 11 పార్వతీ కళ్యాణం చెప్పారు పలహారం చేస్తూ. ఆ పొంగులు తిన్నదేముంది, ఆ నామమే. రాత్రి పడుకున్నారు. అటువంటి పెద్దలు ఇంట్లో పడుకుని ఉండగా మంచం మీద పడుకోకూడదని నేను భూషయనం చేశాను. నిద్ర పట్టక రాత్రి 12-1 గంట వేళ దోమలు కుడతాయేమో అని గదిలోకి వెళ్ళేటప్పటికి ఆయన 2 కాళ్ళు ఇలా స్పీడ్గా ఊపేస్తున్నారు. నేను అనుకున్నాను దోమలు కరుస్తున్నాయి ఇలా ఉందనుకుని మరి పాదం పట్టుకుని అయ్యా మిమ్మల్ని దోమలు ఇబ్బంది పెట్టాయా, మర్చిపోయానండి జట్టు పెట్టడం అన్నాను. అంటే ఆయన అన్నారు నేను దోమలు కుట్టి కాదు అయి కోటేశ్వరరావు, కేదారాది సమస్త తీర్థములు కోర్కెన్ చూడబో నీటికిన్ కాదాముంగిలి వారణాసి కడపే కైలాస శైలంబు నీ పదధ్యానము సంభవించినప్పుడే అజ్ఞాన లక్ష్మీ దారిద్ర్యులు కారులు కొలకట శ్రీకాళహస్తీశ్వర ధూర్జటి ఏం చెప్పాడయా, ఇలా కూర్చో నీకు చెప్తా అని కూర్చోబెట్టేసి ఆ ఆనందంలోనయ్యా కాళ్ళు ఊపేస్తున్నాను, దోమలు కుట్టాయో లేదో నాకేం తెలిసిందే. ఆ పద్యం గురించి ఓ 2 గంటలు మాట్లాడేసి పాపం నువ్వు పడుకుంటావేమో పడుకో అన్నారు. అప్పటికి 1 గంట ఆ కాళ్ళు ఊపుతూనే ఉన్నారు. రాత్రి లేదు, పగలు లేదు. ఇప్పటికీ పక్షవాతంతో మహానుభావుడు మంచంలో ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం ఆ శివనామ జపం, ఆ ఆనందం ఇదే అంటారు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యద్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. వాళ్ళ ఆనందానికి హద్దేది, ఉపాధి నలిగిపోతుంటుంది, దీనికి రోగభూయిష్టం అయిపోతూ ఉంటుంది, ఇది క్లేశపడిపోతూ ఉంటుంది. వాళ్ళకి దాంతో సంబంధం ఉండదు, వాళ్ళ ఆనందమే. ఆ ఆనందంతో ఆ చెప్పేసుకోవడమే. కాబట్టి నిర్మల శంకర శాస్త్రి ఆరాధ్యుల విషయంలో నేను ప్రత్యక్షంగా చూశాను. ఆ నిర్మల శంకర శాస్త్రి ఆరాధ్యుల వారి జీవితంలో శివనామము యొక్క గొప్పతనం ఒకసారి వారి స్వీయ చరిత్రలో రాసుకున్నారు. నేను చెప్పింది మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారి గురించి. నిర్మల శంకర శాస్త్రి ఆరాధ్యుల వారు ఒకసారి నిర్మల్ వెడితే ఒక బ్రాహ్మణుడు ఆయన మీద పడి కొట్టినంత పని చేశాడు. ఒక్క మాట మాట్లాడకుండా. ఏమిటి పాపం అంటే వీరి ఇల్లు ఆయనకి అద్దెకిచ్చారు. అయ్యా 6 నెలలు అయిపోయింది నువ్వు అద్దె ఇవ్వలేదు, నాకున్నది ఆధారం అదే కదా, ఆ అద్దె మరి ఇప్పించద్దా అని ఆయన భార్య ఆయనకి ఎవరో ఇష్టులైన వారు పక్కన ఉండగా అడిగారట. నన్ను అలా అడుగుతావా నువ్వు అని మీద పడి కొట్టినంత పని చేశాడు ఆయన. ఈయనున్న విడిదికి వచ్చి పైగా నిర్మల శంకర శాస్త్రి ఆరాధ్యుల వారు చాలా బాధపడి రాత్రల్లా శివనామం చేశారు. శంకర ఒకవేళ నేను తప్పు చేశానంటావా, యుక్తాయుక్త విచక్షణ లేకుండా నాకు డబ్బు రావలసే ఉండి ఉండవచ్చు, అద్దె రావలసి ఉండి ఉండవచ్చు, కానీ అతని మనస్సు బాధపడే సమయమని తెలుసుకోలేక నేను ఆయన భార్యతో కొంతమందితో ఉండగా నేను వెళ్ళి అడిగాను, నాది దోషమా శంకరా నన్ను క్షమించు, ఈ పాపం పోవడానికి, వేరొకరి మనస్సు అంత బాధ పెట్టినటువంటి పాపము క్షమించడానికి ఈ రాత్రంతా నీ నామం చేస్తూ కూర్చుంటానని ఆయన శివనామం చేసుకుంటూ కూర్చున్నారు. తెల్లవారింది, సంధ్యావందనం చేసుకుని అభిషేకం చేసుకుని బయటికి వచ్చారు. నిన్న రాత్రి కొట్టడానికి వచ్చినటువంటి వ్యక్తి తెల్లవారేటప్పటికి పంచె కట్టుకుని పెద్ద పూలదండ పట్టుకుని వచ్చి నిర్మల శంకర శాస్త్రి ఆరాధ్యుల వారి మెడలో వేసి ఆయన పాదాల మీద పడిపోయి కన్నీటితో అభిషేకం చేసి ఆయన కాళ్ళు కడిగాడు. ఎంత పొరపాటు చేశానండి, నన్ను ఏదో ఉన్మాదం ఆవహించింది, మీ వంటి వారిని ఎందుకంత తిట్టేశానో తెలియదు, ఆ కోపం ఎందుకు వచ్చేసిందో తెలియదు, కానీ రాత్రల్లా నిద్రపట్ల. ఏమిటో ఎవరో నువ్వు ఎంత తప్పు చేశావు, ఏ తప్పు చెయ్యని వాడు తాను తప్పు చేశానేమోనని నన్ను ప్రార్థన చేస్తున్నాడు. తప్పు నీది బాధవాడిది, తప్పు నీది బాధవాడిది అని చెప్తున్నట్టే అనిపించింది. నా దోషం నివృత్తి చేసుకోవడానికి, క్షమార్పణ చెప్పుకోవడానికి వచ్చానని వచ్చి శంకరశాస్త్రి ఆరాధ్యుల వారి కాళ్ళ మీద పడ్డాడు. శివనామమునకు గొప్పతనం ఉన్నది అని మీరు నమ్మవచ్చా, నమ్మకూడదా? నమ్మవచ్చు. కాబట్టి శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. ధూర్జటి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఆయన కాళహస్తీశ్వర శతకంలో ఒక చోట ఒక మాట అంటాడు, అస్తమానం శివనామం చెప్పాలని ఉంటుంది, లోపల తిరుగుతూ ఉంటుంది, కానీ ఏమో ఎప్పుడైనా విస్మృతి కలుగుతుందేమో, నేను శివనామం చెప్పలేకపోతానేమో.
శివనామమే చెప్పుకునేటట్టు ప్రకటముగా మాట్లాడుతున్నా అది శివనామముగా మారిపోయేటట్టు ఒక గొప్ప యుక్తిని మనకి ఆయన ప్రతిపాదన చేశాడు. ఎలా ప్రతిపాదన చేశాడు? లోకానికి బోధ చేయలేదు. ఆయన ఒక గురువుగా కూర్చుని మీ అందరూ వినండి, మీరు ఇలా చెయ్యండి అని ఆయన చెప్పలేదు. శంకర భగవత్పాదుల యొక్క ప్రభావం ధూర్జటి మీద బాగా ఉంది అని నేను మీకు మనవి చేశాను. శంకరాచార్యుల వారు ఒక మాట అంటారు, మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వర బాంధవత్ శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అంటారు. నాకు అమ్మ పార్వతీదేవి, నాకు తండ్రి శంకరుడు. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు కూడా ఇదే చెప్పుకున్నారు. నాకు జన్మ అక్కరలేదు అని నేను అనలేదు. శంకర ఆదిశంకరులంతటి వారు కూడా ఏ జన్మ ఎత్తినా నీ భక్తి కావాలన్నారు. జన్మ వద్దనడానికి నేను ఎంతటి వాణ్ణి? నేను ఏ జన్మ ఎత్తినా నాకు చంద్రమౌళీశ్వరుడే ఆరాధ్య దైవమగుగాక, ఆ భక్తిని నాకిమ్మని చంద్రశేఖర పరమాచార్య స్వామి ప్రార్థన చేశారు. ధూర్జట్ అంటారు అదే బాటలో, అమ్మా అయ్యా అటంచు ఎవ్వరిని నేనన్నన్ శివా నిన్నేను సుమి, నీమది తల్లిదండ్రులటంచున్ చూడగాబోకు, నాకిమ్మై తల్లియు తండ్రియున్ గురుడు నీవే కాక, సంసారపుం చిమ్మం కప్పకొండ కనుమా శ్రీకాళహస్తీశ్వర. ఏమి పద్యం అంటే ఇది! ప్రతి గృహస్థుకి ఈ పద్యం రావాలి. ఈ పద్యం రాకపోతే ఆత్మద్రోహం అది. అమ్మా అయ్యా అటంచు ఎవ్వరిని నేనన్నాను శివ, నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళి అమ్మా అని పిలిస్తే, నువ్వు శంకర లెక్క వేసుకునేటప్పుడు నువ్వు వాళ్ళు ఎవరినో అమ్మ అని పిలిచావు, లేకపోతే మీ అమ్మగారిని అమ్మ అని పిలిచావు అని నువ్వు లెక్కలు రాయద్దు. నేను అమ్మా అని ఎవరిని పిలిచినా మా అమ్మ పార్వతీదేవినే పిలిచినట్లు, అయ్యా నేను ఎవరినైనా అయ్యా అని పిలిస్తే నేను నా తండ్రి అయిన పరమశివుడినే పిలిచినట్టు. కాబట్టి అమ్మా అయ్య అటంచు ఎవ్వరిని నేనన్నాను శివా నిన్నేను సుమి, అది నిన్నే అంటున్నాను. నీమది తల్లిదండ్రులటంచు చూడగాబోకు, నువ్వు మీ అమ్మ నాన్నగారి దగ్గరికి వెళ్ళి అమ్మ అని పిలిచావు, నాన్నగారిని పిలిచావు, నన్నేం వచ్చి నాన్నగారు అని పిలవలేదుగా, నన్ను అమ్మ అని పిలవలేదుగా మా ఆవిడ్ని, అందుకని నువ్వు పిలిచినటువంటి పిలుపు నన్ను పిలిచినట్టు నేను ఎలా ఖాతాలో వేస్తాను, అందుకనే నామపుణ్యం నీకు వెయ్యలేను అని అనద్దు. నేను ఎక్కడ ఈ మాటలన్నా శంకర నిన్నన్నట్టే, నువ్వు బాగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు పూచి ఎవరి మీదకి వెళ్ళింది? శివుడి మీద పెట్టాడు. ఎంత నిజంగానండి ఇది నేర్పరితనం, అందరూ చెప్పలేరండి. నేను అందుకే తరచు ఒక మాట అంటుంటాను, భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఇలా చేతులు కట్టేసుకుని ఇలా బిగిసిపోయి ఎప్పుడు నీ పనికి మాలినవాడిని, నా అంత పనికి మాలినవాడు ఇంకోళ్ళేడు అంటూ మాట్లాడడం కాదు. మీకు ఈశ్వరుడి దగ్గర కించిత్ స్వాతంత్రం ఉండాలి. మీరు భగవంతుడితో చక్కగా పరమభక్తితో మీ తప్పులు చెప్పగలగాలి. మిమ్మల్ని సంస్కరించమని మీరు ఈశ్వరుణ్ణి వేడుకోగలగాలి. మీ పూజామందిరంతో మీకు అటువంటి అనుబంధం ఉండాలి. మీ సింహాసనంతో మీకు అటువంటి అనుబంధం ఉండాలి. ఇలాంటి అనుబంధం పెంచుకున్నవాడి వెంట పరమేశ్వరుడు తిరుగుతూ ఉంటాడు. విజయవాడలో ఒక మహాభక్తుడు ఉండేవాడు. ఆయన్ని ఊర్లోంచి తరివేశారు ఒకనకొకప్పుడు. తరివేస్తే ఆయన వెళ్ళిపోతూ కనకదుర్గమ్మ గుడివైపుకి తిరిగి మల్లికార్జునుడికి కనకదుర్గమ్మకి నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఊళ్ళో ఎవరింట్లో పొయ్యి వెలిగించినా పొయ్యిలు వెలగలేదు, అగ్నిహోత్రం వెలగకపోతే ఇదేమిటి ఎందుకు జరిగిందన్నారు. మనం అందరం బతకడానికి ఆధారమైన అగ్నిహోత్రుడు కోపించాడు, బ్రాహ్మణుడిని ఊళ్ళోంచి వెళ్ళగొట్టాం, అంతటి శివభక్తుడని కాళ్ళ మీద పడి తీసుకొచ్చారు. ఊళ్ళల్లో పొయ్యిలు వెలిగి. ఇది యథార్థంగా జరిగినటువంటి విషయం. నాకు ఆ భక్తుడి పేరు జ్ఞాపకంలో లేదు కానీ. కనుక ఒకానొకప్పుడు అండి శివభక్తి అంటే ఎలా ఉండేదో తెలుసా? నైవేద్యం పెడితే శివుడికి నైవేద్యం పెట్టిన తరువాత మరి విస్తట్లో వేసి నైవేద్యం పెట్టిన తర్వాత విస్తరి కూడా నైవేద్యం అయింది కదా. విస్తరిని ఎలా విడిచిపెడతామని చెప్పి తమలపాకులని లవంగ మొగ్గలతో విస్తరి కొట్టుకునేవారు. ఒక్కసారి చూశాను ఆ జీవితంలో నేను అలా అన్నం తిన్న మహానుభావుని. తమలపాకులతో లవంగ మొగ్గలతో కుట్టి విస్తరేసేవారు. విస్తరేస్తే ఆ విస్తట్లో అన్నం తినేసి ఇంత పదార్థం వదిలిపెట్టకుండా అంతా అయిపోయిన తర్వాత ఉత్తరాపోసనం పట్టేసి ఆ విస్తట్ని మడత పెట్టేసి నోట్లో పెట్టి నవిలి వెళ్ళిపోయేవారు. అంటే ఇంకా ఏదీ విడిచిపెట్టరు, అంతా అది శివప్రసాదం, నిర్మాల్యం అంతా. అంటే వాళ్ళ దృష్టికోణం అంత గొప్పది. తమలపాకులు తినాలని కాదు, నైవేద్యం పెట్టిన శేషం ఏది వదలడానికి వీల్లేదు, ప్రసాదం అది. కాబట్టి అంత భక్తితో ఉండేవారు. వాళ్ళు అలా ఉండేవారు కాబట్టి వాళ్ళ వెంట శంకరుడు పడేవాడు. కాబట్టి చూడండి, ఆయన అంటాడు, నేను అమ్మా అయ్యా అని ఎవరినైనా అంటే నువ్వు మీ అమ్మని నాన్నని పిలిచావని అనుకోవద్దు శంకర.
నిన్ను మా అమ్మ పార్వతీదేవినే పిలుస్తున్నాను. ఎందుకని? జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. లోకానికంతటికీ తల్లిదండ్రులు మీరు, మీ అంశలో మాకు తల్లిదండ్రులు ఉన్నారు. కాబట్టి నేను ఎవరితోనైనా మాట్లాడితే అమ్మా అమ్మా అని మాట్లాడుతుంటాను. నేను అమ్మా అమ్మా అన్నప్పుడల్లా మా జగదంబని నేను ప్రార్థన చేశానని వెయ్యి ఖాతాలో. నేను ఎవరైనా మగవారితో మాట్లాడితే అయ్యా బాగున్నారా అంటుంటాను. ఆ అయ్యా అన్నప్పుడల్లా నిన్నే ఖాతాలో వేసుకో. కాబట్టి ఇప్పుడు ఏమైంది? నామ ఫలితం వచ్చిందా లేదా? వచ్చింది. అంటే భక్తుడైనటువంటి వాడి యొక్క ఆర్తి, ఈ ఆర్తిలో మనం ఇలా షరతులు పెట్టచ్చా అని ఉండదు. పిల్లలు చూడండి, చాలా చిత్రంగా ఉంటుంది పిల్లల ప్రవర్తన. మనం నాన్నగారిని ఇలా బురిడి కుట్టించగలమా అని ఉండదు. కానీ వీడి అతి తెలివితేటలు చూసి నాన్నగారు పడిపోతారు నిజంగానే ఆ ప్రేమకి. తండ్రి కొడుకు దగ్గరికి వెళ్ళి నాన్నగారండి వరుసగా 3 రోజులు సెలవులు వచ్చాయి కదా, 2 రోజుల పాటు నేను టీవీ చూడను, ఏమీ చూడను నాన్నగారండి. తెల్లవారకట్లు లేచిపోతాను, చదువుకుంటాను, సాయంకాలం మాత్రం 1 గంట ఆడుకోవడానికి వెళ్తాను, వచ్చేస్తాను. 2 రోజులు నేను చదువుకుంటాను నాన్నగారండి. 2 రోజులు నేను చదువుకుంటాను కాబట్టి మీరు మాత్రం ఏమీ ప్రవచనాలు పెట్టుకున్నానరా, అక్కడికి వెళ్ళాలరా ఇక్కడికి వెళ్ళాలరా అనకుండా 3వ సెలవు రోజున మాత్రం నన్ను తప్పకుండా 1 సినిమాకి మీరు తీసుకెళ్తారు నాన్నగారండి. ఎందుకంటే 2 రోజులు చదువుకుంటే తీసుకెళ్తానన్నారు కదా. ఈయన ఎప్పుడో అన్నట్టు 2 రోజులు నేను సరిగ్గా చదువుకో తీసుకెళ్తాను, అదే 2 రోజులు చదువుతాను, 3వ రోజు మీరు తీసుకెళ్ళండి. ఇప్పుడు తండ్రి ఇంత చదువు దేనికోసం? 3వ రోజు సినిమా కోసం. తండ్రిని తన మాటకారితనంతో పడగొట్టేటటువంటి కొడుకుని చూసి నవ్వుకుని వాడు చదివినా చదవకపోయినా తీసుకెళ్ళిపోయినట్టు దూర్చితి ఎలా నిగ్రహిస్తున్నాడో చూడండి పరమాత్మని. ఏమో నీ నామం అంత గొప్పదని నీకు చెప్పాను కానీ నేను పలకగలనా, ఎప్పుడైనా మర్చిపోతానేమో. ఎందుకు వస్తుందండి ఈ తాపత్రయం? మీరు ఆలోచించండి. ఈ తాపత్రయం రావడం వెనకాతల ఒక లక్షణం ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే, ఒక తండ్రికి కొడుకు చాలా గొప్ప స్థితికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆయన క్యాబినెట్ సెక్రటరీ అయ్యాడు అనుకోండి. అవసరం ఉన్నా లేకపోయినా కనపడ్డ ప్రతివాడికి తండ్రి ఏం చెప్తాడంటే, మా అబ్బాయి ఎవరో తెలుసా, క్యాబినెట్ సెక్రటరీ అంటాడు. ఇది ఎవరికి చెప్తాడంటే పాలు పోసేవాడికి చెప్తాడు. పాలు పోసేవాడికి క్యాబినెట్ సెక్రటరీ అంటే ఏమిటో తెలియదు. ఆయనకి ఎందుకు చెప్పడం అంటే, అటువంటి కొడుకుకి నేను తండ్రిని అన్న భావన నిరంతరం పట్టేసింది. ఒక్క క్షణం కూడా అటువంటి కొడుకుకి తాను తండ్రితనం నుంచి పక్కకి వెళ్ళడం అన్న విషయాన్ని ఒప్పుకోడు ఎవరు కూడా. ఈయన మా నాన్నగారండి, చిన్నాన్నగారండి అని ఎవరైనా కొడుకు పరిచయం చేస్తున్నాడు అనుకోండి, ఆ చిన్నాన్నగారండి అన్నప్పుడు చి అన్న అక్షరాన్ని కొంచెం మిలిగా పలికాడు అనుకోండి, పలికినప్పుడు ఈ విన్నాయనికి ముందు నాన్నగారు అన్నది వినపడక చిన్నాన్నగారు అన్న దాంట్లో నాన్నగారు వినపడింది అనుకోండి, ఓహో మీరా మహానుభావ ఈ పిల్లాడికి తండ్రి ఎంత గొప్పవారండి అన్నాడు అనుకోండి. అసలు తండ్రి కాదు 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 నేను నాన్నగారు, వాడు మా తమ్ముడు బాబాయ్ అంటాడు. ఎందుకని? ఒక్క క్షణం కూడా ఆ పిల్లవాడి యొక్క తండ్రితనం నుంచి విస్మృతిని ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు? అది తన యొక్క భాగ్యము అన్న భావన ఉన్నది. మనుష్య జన్మకి మాత్రమే ఉన్న భాగ్యము ఏది? నామము చెప్పుట. ఇంకొక ప్రాణిని తీసుకొచ్చి నామం చెప్పించండి. ఒక కుక్కని తీసుకొచ్చి శివ 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 అనమనండి, అనలేదు. సమస్త పిపీలికాది పర్యంతంలో ఏ ప్రాణినైనా తీసుకొచ్చి భగవన్నామం చెప్పించండి, చెప్పలేదు. ఒక్క మనుష్యుడు మాత్రమే చెప్పగలడు. ఎన్నాళ్ళు చెప్పగలడు? ఈశ్వరుడు నీకు ఊపిరుల లెక్కలో జీవితం ఇస్తాడు. ఎన్ని ఊపిరులు బతకాలి అన్నది ఈశ్వరుడు నిర్ణయం చేస్తాడు. కాబట్టి ఎన్నాళ్ళు నామం చెప్పగలవు నీకు తెలియదు. నీ ఊపిరి ఉన్నంతకాలమే చెప్పగలవు. ఆ ఊపిరి ఎంతకాలం ఉంటుంది నీకు తెలియదు. కాబట్టి ఇప్పుడు నీ జీవితకాలము అత్యంత విలువైనది. చెత్త మాటలు మాట్లాడితే ఈశ్వరుడు ఇచ్చినటువంటి గొప్ప వరం దుర్వినియోగం అయిపోతుంది. దుర్వినియోగం అయిపోకుండా సక్రమంగా సద్వినియోగం అయిపోవాలి. ఎప్పుడు ఆయన గురించే రావాలి మాట. మరి అప్పుడప్పుడు అమ్మా అని పలకాలి, అయ్యా అని ఎవరితోనో మాట్లాడాలి. ఎలా అంటే ఆ సమయం దుర్వినియోగం అవ్వడం కూడా ధూర్జటికి ఇష్టం లేదు. కాబట్టి అందుకని శంకరుణ్ణి నిగ్రహిస్తున్నాడు. నేను బాహ్యంలో అమ్మా అని ఎవరినో పలకరిస్తాను, అయ్యా అని ఎవరినో పలకరిస్తాను. నువ్వు ఎవరినో అమ్మ అని పిలిచా, ఎవరినో అయ్యా అని పిలిచావు అనద్దు. నేను అమ్మని చూసి అమ్మ అంటాను, అయ్యా అంటాను. ఇవన్నీ మీ ఇద్దరిని అన్నట్టే లెక్కలో రాయి, జాగ్రత్త అని చెప్తున్నాడు. అంటే ఆయనకి నామమునందు ఎంత ప్రీతో చూడండి. కాబట్టి అమ్మా అయ్యయటంచు ఎవ్వరిని నేనన్నం శివా నిన్నేను సుమి. దీని వలన ఒక ప్రమాదము కూడా పోతుంది. బహుశా
దూర్జటి ఇంద్రియ నిగ్రహం కొరకు కూడా ఈ మార్గాన్ని అనుసరించి ఉండి ఉండవచ్చు. ప్రపంచమునందు కామమునకు విరుగుడు ఏమి? అమ్మతనాన్ని చూడడమే. ఎంత కామోద్రేకం కలిగినా అవతలవారి యందు మీరు అమ్మని చూసినా జగదంబని చూసినా పొంగుతున్న పాల మీద నీళ్లు చల్లినట్టు కామోపశమనం కలుగుతుంది. దూర్జటి జీవితం అంతా ఏడ్చింది, నేను కామాన్ని గెలవలేకపోతున్నానని ఏడ్చాడు. అందుకే అమ్మాయ్యటంచు ఎవ్వరిని నేనన్నన్ శివా నిన్నేను సుమి, నీమది తల్లిదండ్రులటంచున్ చూడగాబోకు, నాకిమ్మై తల్లియు తండ్రియున్ గురుడు నీవే కాక. నాకు తల్లి తండ్రి గురువు కూడా నువ్వే. ఇదేమిటి ఈ మాట? అంటే శంకరుడు గురువు దక్షిణామూర్తి, శంకరుడు గురువు సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం కాకుండా ఆయన ఒక మాట భావన చేస్తున్నాడు. నాకు ఉపనయనం చేసినప్పుడు పీటల మీద కూర్చున్నటువంటి అమ్మా నాన్న ఎవరై ఉండాలి? ఇప్పుడు నేను అమ్మా నాన్నగారండి, మా నాన్నగారు నాకు చెవిలో ఉపదేశం చేశారు గాయత్రి అంటే నేను ఎవరి తొడ మీద కూర్చుని గాయత్రి ఉపదేశం పొందాను? సాక్షాత్ పరమశివుడి ఒడిలో కూర్చుని నేను ఉపదేశం పొందాను. నాకు పూర్ణభిక్ష పెట్టినది ఎవరు? మా అమ్మ పార్వతీదేవి పెట్టింది. ఇప్పుడు ఎవరి నోటి వెంట నేను ఆ గాయత్రి విన్నాను? శంకరుడి నోటి వెంట గాయత్రి విన్నాను. కాబట్టి నాకు గురువు ఎవరు? తండ్రి గాయత్రి ఉపదేశం చేస్తాడు కాబట్టి గురువు అవుతాడు. దూర్జటికి ఎవరు గురువు అవ్వాలి? శంకరుడే గురువు అవ్వాలి. కాబట్టి నాకు తల్లి నువ్వే, తండ్రి నువ్వే, గురువు నువ్వే. తల్లి తండ్రి చెయ్యలేనిది కూడా గురువు ఒక పని చేస్తాడు. తల్లిదండ్రులు కొన్ని విషయాలు కొడుకుతోటి గట్టిగా శాసించి చెప్పలేరు కొన్ని తప్పు పనులు చేస్తున్నప్పుడు. కానీ గురువు మాత్రం కూర్చోపెట్టుకొని సంస్కరిస్తాడు. తప్పు కదా నాయనా, ఎందుకు ఆ పని చేస్తావు? అలా చేయకూడదు, చూసావా ఎలా చెడిపోతారో అంటాడు. ఆ గురువు యొక్క వాక్ప్రభావము చేత, గురువు సంస్కార బలము చేత, గురువు యొక్క సంఘశక్తి చేత శిష్యుడి యందు మార్పు వచ్చేస్తుంది తెలియకుండానే. కాబట్టి తల్లిదండ్రుల కన్నా ఉద్ధరణ చెయ్యగలిగిన వాడు గురువు. తల్లిదండ్రులు శరీరాన్ని ఇస్తారు, గాయత్రిని ఇస్తారు, కానీ ఆత్మశక్తి వైపు నడిపించి మళ్ళీ అమ్మ కడుపునా నాన్న కడుపునా పుట్టవలసిన అవసరం లేకుండా చెయ్యగలిగినటువంటి మహానుభావుడు గురువు ఒక్కడే. ఆ గురువు సంసారపు చీకట్లు కమ్మకుండా చేస్తాడు. ఆ చీకటియే సంసారపు చీకటియే అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని తొలగదోయగలిగినటువంటి ప్రత్యక్ష సూర్యుడు గురువు. అటువంటి గురువువి నువ్వు కావాలి శివ. కాబట్టి నువ్వే నాకు గురువయి, నువ్వే తల్లి అయి, నువ్వే తండ్రి అయి నన్ను సంస్కరించాలి. నా ఇంద్రియముల వలన నేను పాడైపోకుండా నన్ను నువ్వు రక్షించాలి. నీ బిడ్డడిగా నన్ను నీ అక్కున చేర్చుకోవాలి. నన్ను ఉద్ధరించి చిట్ట చివరికి నీలో నన్ను నువ్వే కలిపేసుకోవాలి. నాకు శక్తి ఉందని నేను అనుకోవట్లేదు, నన్ను నీలో చేర్చేసుకో. దీనికి ఏమిటి నీ పుణ్యం అని నువ్వు అడుగుతావేమో. నేను ఎప్పుడో ఎవరినో చూసి అమ్మా అన్నది, ఎవరినో చూసి అయ్యా అన్నది, నిన్నే అన్నానని ఖాతాలో రాసుకుని నన్ను నీలో కలుపుకో. ఈ నామశక్తి చేత నన్ను కలుపుకో అని పవి పుష్పంబవు అగ్నిమంచగు ఆకూపారం భూమిస్థలంబవు శత్రుండతి మిత్రుడు విషము దివ్యాహారమౌనెన్నగా అవనీ మండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. అమ్మా అయ్యయటంచు ఎవరిని నేనన్నన్ శివా నిన్నేను సుమి, నీమది తల్లిదండ్రులటంచున్ చూడగాబోకు, నాకిమ్మై తల్లియు తండ్రియున్ గురుడు నీవే కాక, సంసారపుం చిమ్మంచీకటి కప్పకొండ కనుమా శ్రీకాళహస్తీశ్వర. ముకుటం దగ్గరికి వచ్చేటప్పటికి వీటన్నింటినీ శ్రీకాళహస్తీశ్వరుడిలోకి పరివచింపచేస్తాడే. ఎందుకనంటే అక్కడ కూర్చుని ఆయన్ని చూస్తూ చేసుకున్నటువంటి స్తోత్రాలు, ఆయన్ని చూస్తూ ఆయనకి చెప్పుకున్నాడు, ఆయనకి చేసుకున్నాడు విజ్ఞాపన. ఆయన చేసుకున్నటువంటివి ఆయన పేరు పెట్టి చేసుకోలేదు. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని శ్రీకాళహస్తీశ్వర అంటూ వీరి మ్రోల కూర్చుని చెప్పుకున్నటువంటి ఈ విజ్ఞాపన దూర్జటి రూపంలో మనం అనుగ్రహిస్తే, మనం చెప్పుకున్న ఈ మాటలు స్వామి చెవిన పడి మనని కూడా ఉద్ధరిస్తాడు. అందుకే కదా పశ్చిమ దిక్కుకు తిరిగాడు. పాపాలు చేసేవాడు లేకపోతే గంగానది ఎందుకు? పాపం చేసేవాడు ఉన్నాడు కాబట్టే గంగానది పాపం పోగొట్టడానికి. బతికున్న నాళ్ళు నామం చెప్పకుండా పిచ్చి మాటలన్నీ మాట్లాడి బతికాం కాబట్టే, అతివాగుడితో బతికాం కాబట్టే చిట్ట చివర ఈ వాగుడు అలవాటయ్యి ఏ పిచ్చి పేలాపన పేలుతూ వెళ్ళిపోతాం. కాబట్టి శంకర నా ఆఖరి మాట శివ అంటూ నేను వెళ్ళిపోవాలి. ఆ శివ అన్న మాట నేను అనగలనా? నా వల్ల అవుతుందా? ఎంత భయంకరంగా ఉంటుందో శంకరాచార్యులు వారు చెప్తారు. యదాపుత్ర మిత్రాత యోమత్స కాశీ రుదాత్యస్య కీదృశీయో దశంతి తదా దేవ దేవేశ గౌరీశ శంభో
నమస్తే శివాయో త్యజస్రం బ్రవాణి. మహాతల్లి ఏ లోకంలో ఉందో కానీ యోగిని మాత అంటుండేవారు, వెడదామనుకున్న ప్రయాణానికి వెడతావో వెళ్ళవో తెలియదు, ఒక ప్రయాణానికి మాత్రం టిక్కెట్ కన్ఫర్మ్ అయిపోయింది అంటుండేవారు. కాబట్టి ఆ అంత్యకాలమునందు కొడుకు కూతురు కోడలు అల్లుడు మనవలు పక్కన నిలబడి అయ్యో ఎన్ని సన్మానాలు పొందాడో, ఎంతమంది చేత గౌరవింపబడ్డాడో, ఇలాంటి ఆయన్ని మంచం మించి దింపేసి చింకి చాప వేసి బొంతేసి బయట పడుకోబెడుతున్నారా అని వాళ్ళు ఏడుస్తుంటే, కొడుకు తెచ్చి నోట్లో తీర్థం పోస్తుంటే దూతలు కనపడి భయంతో పక్క నుంచి కారిపోతుంటే, గుడ్లు తిరుగుడు పడిపోతుంటే, 1,00,000 తేళ్లు కుట్టిన బాధ శరీరానికి కలుగుతుంటే, కపవాత పైచముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడిపోతుంటే, ఒక పక్క పాశాలు పడిపోతుంటే, అప్పుడు నేను ఆఖరి ఊపిరి శివా అని అనగలనా? ఓపికుండి బ్రతికున్నన్నాళ్ళు, అవకాశం ఇచ్చిన నాళ్ళు ఒక్కనాడు అలా 4 అడుగులు గుడి చుట్టూ ప్రదక్షిణం చేయరా, నిన్ను నావాణ్ణి చేసుకుంటానంటే తిరగని కాళ్ళు ఇలా అనరా, నీకు పుణ్యం ఇస్తాను శరణాగతి చేసిన ఫలితం ఇస్తానంటే అనని చేతులు, ఇలా వంచని తల, శివానని నోరు చిట్ట చివర అంటుందా? ఏ హీనోపాధిలోకి వెళ్ళిపోతాము. బెంగ పెట్టుకోకండిరా, మీరింత పాపం చేశానని బెంగ పెట్టుకోకండి. ఒక్కసారి శ్రీకాళహస్తి రండి, పశ్చిమ దిక్కుని అందుకే చూస్తున్నాను. మీ చేత మీ చిట్ట చివరి ఊపిరిని భగవన్నామంగా శివ అని అనిపించి ఆఖరణ వీడు శివ అన్నాడు అన్న పుణ్యాన్ని మీ ఖాతాలో వేసి మిమ్మల్ని నాలో కలుపుకుంటాను అని అభయం ఇచ్చిన కాళహస్తీశ్వరుడు ఎవరున్నారో వాడే నా చేత ఈ నామం పలికించాలని చెప్పుకున్నాడు కనుక మహానుభావుడు అమ్మా అయ్యేటంచు ఎవ్వరిని నేనన్నం శివా నిన్నేను సుమి నీమది తల్లిదండ్రులటంచు చూడగాబోకు నా కిమ్మయి తల్లియు తండ్రియుంగురుడు నీవే కాక సంసారపు చిమ్మం చీకటి కప్పకుండా కనువా శ్రీకాళహస్తీశ్వర అంటూ స్తోత్రం చేశాడు. అటువంటి ధూర్జటి పద్యాలు మనకి మార్గాన్ని చూపిస్తాయి. ఆ పద్యాలు రోజు చదువుకుంటే మన జీవితం ఉద్ధరింపబడుతుంది. ఒక్క పద్యం చాలు మనను ఉద్ధరించడానికి.